హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకుని ఒక 2 గిన్నెల గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇది దేనికంటే ఎవరైనా చపాతీలు మాకు సాఫ్ట్గా రావట్లేదు అనేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత తగినంత ఉప్పు వేసేస్తున్నానండి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. వేసేసిన తర్వాత స్పూన్తో బాగా ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసేసేయాలి. ఎప్పుడు చేసినా కూడా చపాతీలు హార్డ్గా వస్తున్నాయి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత వేడి నీళ్ళండి. వేడి నీళ్ళతో అయితే మనం పిండి కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేస్తూ ఇలా స్పూన్తోనైతే ఇలా కలుపుకోవాలి. చేత్తో కలిపితే చెయ్యి కాలుతుంది కదండి, అందువల్ల ఇలా స్పూన్తో కనుక ఇలా కలిపేసామనుకోండి, కొద్ది కొద్దిగా వాటర్ వేయాలండి. ఒకేసారి అంతా వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా కలిపేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా కలిపేసుకున్నాము. కలిపేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడైతే నేను చేత్తోనే కలిపేస్తున్నాను, ఎందుకంటే కాస్త వేడి చల్లారిందండి. ఇలా చూడండి, ఇలా చేత్తో కనుక ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగానైతే చూడండి చపాతీలు సాఫ్ట్గా వస్తాయండి. అలాగే మనకు నానబెట్టే పని కూడా లేదండి. వెంటనే చపాతీలు అయితే చేసేసుకోవచ్చు. కొంతమందికి చిన్న పిల్లలకు కానీ లేదంటే వయసు అయిపోయిన వాళ్ళకి కొంతమందికి చపాతీ తింటే కడుపు నొప్పిస్తుంది అంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా ఆయిల్ వేసేసి నేను ఇలా మొత్తం ఇలా అప్లై చేసేసి ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి చపాతీలు చేసేసుకుంటానండి. చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. ఒకసారి మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా చపాతీలు చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ఎక్కువగా రైస్ని కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్గానే చేస్తూ ఉంటానండి. ఇలా చేసినప్పుడు చూడండి, మనకి అన్నంలో వచ్చే గంజి ఉంటుంది కదా, ఇది చిక్కగా రావాలి, గట్టిగా ఉండాలి అంటే వాటర్ కాస్త తక్కువగా పెట్టాలండి. నేను ఇక్కడ తక్కువగా పెట్టేసి గంజి అయితే వంపేసుకుంటున్నాను. ఇది మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి. స్కిన్కి అప్లై చేయాలి అంటే దీన్ని ఒక స్పూన్ తీసేసుకొని అందులోకి కొద్దిగా పసుపు వేసేసి స్కిన్కి అప్లై చేసినట్లయితే స్కిన్ చాలా బాగా మెరుస్తూ ఉంటుంది. అలాగే దీన్ని మనము హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది, అలాగే పల్చగా అయిపోయింది, స్మూత్గా లేదు హెయిర్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా ఇలా గంజి వంపేసుకొని ఇది చల్లారాక అందులోకి ఒక్క స్పూన్ కొబ్బరి నూనె వేసేసుకోవాలి. కొబ్బరి నూనె వేసేసి బాగా మిక్స్ చేసేసి దీన్ని మనము తలకి పెడుతూ ఉండాలండి. హెడ్ బాత్ చేసేకి ఒక 1 అవర్ ముందు పెట్టేసుకోవాలి. వారంలో 2 రోజులు ఇలా పెడుతూ ఉన్నట్లయితే హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే డాండ్రఫ్ కూడా వెళ్ళిపోతుంది. హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా అయితే మనకి గ్రో అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి. ఇలా ఒక్కొక్కసారి కుక్కర్లో అయితే విజిల్ అనేది రాదు, సుయ్యి సుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది కానీ విజిల్ అనేది రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ విజిల్ తీసేసాను నేను. ఈ మూతని తీసేసుకొని కుక్కర్ మూతని కొద్దిగా ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి, సోడానండి, ఇది కాస్త ఇలా వేసేసుకోవాలి. విజిల్ పైన అంతా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మకాయ తీసుకున్నానండి. ఈ రసం మొత్తం ఇలా పిండేసేయాలి. చూడండి ఎలా పొంగుతుందో. ఇలా బాగా ఇలా రసం మొత్తం పిండేసి దీన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇందులో ఏదైనా డస్ట్ అనేది ఏదైనా ఇరుక్కొని ఉంటే చూడండి, మురికి కానీ మట్టి కానీ ఏదైనా ఇరుక్కున్నా కూడా బయటికి నీట్గా క్లీన్ అయిపోతుంది. అప్పుడు మనకు విజిల్ ప్రాబ్లం అనేది ఉండదండి. చూడండి, ఒక 2 నిమిషాలు వదిలేసాను. తర్వాత ఇలా ఒక గ్రీన్ స్క్రబ్బర్తో ఇలా బాగా రుద్దుకోవాలండి. మొత్తం ఇలా బాగా ఇలా రుద్ది మనం క్లీన్ చేసుకున్నట్లయితే మనకు కుక్కర్ మూత కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి మరకలు కూడా ఉండవు. అలాగే మనకు విజిల్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇందులో ఏదైనా ఇరుక్కున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది బయటికి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇక్కడ లోపల వైపు కూడా ఇలా కాస్త రుద్దేస్తున్నాను. ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయి ఉంటుందో. చూడండి, చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. మీకు నెక్స్ట్ టిప్ అండి, పుట్నాల పప్పు అండి. మనం పుట్నాల పప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి, ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి, అలాగే మెత్తబడిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఉండాలంటే చూడండి, బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఇంట్లో, ఒక 2-3 బిర్యానీ ఆకులు ఇందులోకి ఇలా గుచ్చేసేయండి. ఇలా గుచ్చేసి మనము మూత పెట్టి పెట్టేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా మెత్తబడకుండా ఉంటాయి, పురుగు కూడా పడకుండా ఉంటుంది. ట్రై చేసి మనం కొత్తిమీర రేటు తక్కువ ఉంది అనేసి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి కట్టలు కట్టలుగా ఇలా తెచ్చేస్తూ ఉంటాము. ఇది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదండి, తొందరగా స్మెల్ అనేది వెళ్ళిపోయి అలాగే కుళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే చూడండి, ఇలా వేరు భాగం మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కింద వైపు ఇలా కట్ చేసేసి మనము దీన్ని నేను 2 భాగాలుగా చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో ఏదైనా పండిన ఆకులు కానీ లేదంటే గడ్డి కానీ లేదంటే ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ ఇలాంటివి తీసేసేయాలి.
పండిన ఆకులు ఇలాంటివి ఉంటే తొందరగా పాడైపోతుందండి. అందుకని అవన్నీ తీసేసి తర్వాత టిష్యూ పేపర్ తీసేసుకున్నాను నేను ఇక్కడ ఒకటి. టిష్యూ పేపర్లో ఇలా గట్టిగా ఇలా రోల్ చేసేసేయాలి. ఇలా గట్టిగా చుట్టేసి కనుక మనం దీన్ని ఇలాంటి ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసేసామనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ బాక్స్లో పడ్డదండి, నేను అందుకని వేరే బాక్స్లో కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ పోదు, అలాగే పాడవకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే కుక్కర్ వాడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. నేను కుక్కర్ మూతకు ఉన్న గ్యాస్కెట్ని అయితే తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ముందుగా ఇలా చెక్ చేసుకోవాలండి. 15 డేస్కి ఒకసారి ఇలా చెక్. కుక్కర్ గ్యాస్కెట్కి ఏదైనా డ్యామేజ్ అయిందా అనేసి మనం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా కాస్త ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా లాక్కోవాలండి. లాక్కొని మూతకి పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్ కనుక లేదు అనుకుంటే వాటర్లో కూడా వేసేసుకోవచ్చండి, చల్లటి నీళ్ళలో. తర్వాత ఒక సూది తీసేసుకున్నానండి. ఇలా సూదితో ఇలా మనం నీట్గా ఇలా విజిల్ పెట్టే కాడ ఇలా నీట్గా పొడిచినట్టు చేయాలండి. ఇలా చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా ఇలా అన్నేసామనుకోండి, ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఏదైనా అందులో ఇరుక్కున్నట్లయితే నీట్గా వచ్చేస్తాయండి. అప్పుడు మనకు కుక్కర్తో ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. ఎప్పుడు ప్రతిరోజు అయితే ఇలా చేసుకుంటూ ఉండాలి. కుక్కర్ పెట్టే ప్రతిసారి కూడా మనము విజిల్ కాడ ఇలా చెక్ చేసుకోవాలండి. చేసేసి కనుక మనం మూత పెట్టి పెట్టేసామనుకోండి, మనకు ఎటువంటి టెన్షన్ కూడా ఉండదండి. చాలా ప్రమాదం అయితే తప్పించుకోవచ్చు. చూడండి, వాటర్ కూడా లీక్ అవ్వదు, విజిల్స్ కూడా చాలా బాగా వస్తాయి. నేనైతే ఇంట్లో ఎప్పుడు ట్రై చేసే టిప్పే అండి. మనము ఆపిల్స్ తీసుకొస్తూ ఉంటాం కదా, తీసుకొచ్చినప్పుడు వీటిల్ని ఉత్తికే అలా వాటర్లో కడిగేసి తినేస్తూ ఉంటామండి. అలా చేయకూడదు, ఎందుకంటే ఈ ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి కెమికల్స్ అయితే యూజ్ చేసి ఉంటారు. అలా కాకుండా ఇలా ఒక గిన్నెలకు వాటర్ తీసేసుకోండి, దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసాను, తర్వాత కొద్దిగా పసుపు వేసేసాను. ఇవి రెండు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ ఆపిల్స్ ఇందులో వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. వదిలేసి బాగా ఇలా రుద్దుతూ బాగా కడుక్కోవాలండి. ఇలా కనుక కడిగి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు తినేయచ్చు. మనం పిల్లలకు కూడా ఆపిల్స్ పెడుతూ ఉంటాం కదా, ఈసారి తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ కూడా ఇలా వాష్ చేసి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు మనము కట్ చేసి తినేసేయచ్చండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడైనా మనము నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఇలా కింద ఫ్లోర్ మీద కానీ లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది క్లీన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఇలా బాడీ స్ప్రే ఉంటుంది కదా, కొద్దిగా స్ప్రే చేసేయండి దానిపైన. ఇలా స్ప్రే చేసేసి మనము ఒక కాటన్తో కనుక తుడిచేసినట్లయితే క్లీన్గా వెళ్ళిపోతుందండి. కొంచెం కూడా నెయిల్ పాలిష్ అనేది ఉండదు, అంత నీట్గా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు చలికాలం కదండి, తులసి మొక్క మనం ఎంత కేర్ చేసినా కూడా చూడండి ఇలా తెల్ల తెల్లగా మచ్చల్లాగా వచ్చేసి ఉంటుంది. ఇలా కనుక మనం చేసామంటే అసలు ఈ మచ్చలు అనేవే ఉండవండి. ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అందరిళ్ళలో తులసి మొక్క అయితే ఉంటుంది కదా, ఇలా చేసి చూడండి. ఒక గ్లాస్లోకి వాటర్ తీసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి పచ్చిపాలు వేస్తున్నాను. 70% వాటర్ ఉంటే 30% పచ్చిపాలు ఉండాలి, అలా చూసుకోవాలండి. తర్వాత కొద్దిగా పసుపు వేసేయాలి. పసుపు వేసేసి ఇది బాగా ఇలా కలుపుకోవాలండి. అటు ఇటు ఇలా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కాసేపు ఇలా మనము బాగా కలిపేసేయాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఇంట్లో, ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి దీన్ని. ఇలా చేసేసి మనము వారంలో ఒక్కసారి స్ప్రే చేస్తే చాలండి. తులసి మొక్కకి ఉన్న ఫంగస్ మొత్తం వెళ్ళిపోతుంది. ఏ చెట్లకైనా కూడా ఇలా చేసుకోవచ్చండి. తులసి మొక్కకైతే ముఖ్యంగా ఇలా చేసుకోవాలి చలికాలంలో. ఇలా కనుక మనం స్ప్రే చేసేసామంటే ఆ వైట్ మొత్తం వెళ్ళిపోతుంది. వైట్ చుక్కలు వారంలో ఒక్కరోజు చేసుకుంటే చాలు. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అందరి ఇళ్లలో తులసి మొక్కలు అయితే ఉంటాయి కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి. గుబురుగా కూడా పెరుగుతుందండి తులసి మొక్క. చూస్తున్నారు కదా, స్ప్రే చేయగానే ఎంత నీట్గా అయిపోయిందో. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ చూద్దాము. బ్లౌజులు ఉతకడానికి అనేసి వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఈ ఉక్సులు వెళ్ళి డ్రమ్కి ఇరుక్కుంటాయండి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేయాలండి. ఇలా నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసి దీనికి ఒక రబ్బర్ ఉంటాయి కదండి, పార్సల్కి వచ్చినవి ఏదైనా రబ్బర్స్ ఉంటాయి కదా, అలాంటివి కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్ కానీ ఇంట్లో ఉంటుంది కదా, అలాంటిది ఒకటి వేసేయాలండి. ఇలా చేసి కనుక మనము బ్లౌజ్ని వాషింగ్ మిషన్లో వేస్తే బ్లౌజ్ అనేది పాడు కాకుండా ఉంటుందండి. చూడండి, ట్రై చేసి చూడండి. ఎప్పుడు శారీ కట్టుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్. ఇలా వెల్లుల్లి అయితే తీసుకొని కాస్త ఇలా తురుముకుంటున్నానండి. ఒక 4-5 వెల్లుల్లి అయితే తీసుకున్నాను. బాగా ఇలా అయితే తురుముకుంటున్నాను. ఇలా కొబ్బరి తురిమే దాంట్లో ఇలా తురిమి తీసుకోవాలి. తర్వాత
ఒక కర్పూరం అయితే వేసుకుంటున్నానండి. మనం పూజకి వాడతాం కదా, అదే ఒక కర్పూరం అయితే వేస్తున్నాను. తర్వాత ఇది మిరియాల పౌడర్ అండి, పెప్పర్ ఉంటుంది కదా, అది పౌడర్ చేసి తీసుకున్నాను. తర్వాత పేస్ట్ అండి, మీరు ఇంట్లో ఏ పేస్ట్ యూస్ చేస్తుంటే ఆ పేస్టే వేసుకోవచ్చు. కాస్త ఇంత అయితే సరిపోతుంది. ఇది బాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. దీన్నైతే మనము ఎక్కువగా బల్లులు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ చూసి ఒక్కొక్క ఉంట అయితే పెట్టేసుకోవాలండి. మీకు ఎన్ని కావాలో అన్ని చేసుకొని వీటిల్నైతే ఉండలాగా చేసేసి పెట్టేసుకోవాలి. అలాగే అవి ఎక్కడ ఉంటాయో చూసుకొని అక్కడ పెట్టేసేయండి. ఈ స్మెల్కి అస్సలు అక్కడ ఉండవండి. బల్లులకి వెల్లుల్లి అలాగే మిరియాలంటే అసలు పడదు, అందుకోసం బల్లులు అయితే అక్కడ ఉండవు. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, స్టిక్కర్స్ వాడుతూ ఉంటాం కదా, కొందరికైతే స్టిక్కర్స్ పెట్టుకుంటే దురద వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త వేస్లైన్ ఉంటుంది కదండి ఇంట్లో, కాస్త వేస్లైన్ అప్లై చేసేసి స్టిక్కర్ పెట్టుకున్నట్లయితే దురద కానీ అలాగే మంట కానీ ర్యాషెస్ కానీ ఏది రాదండి. ఎంతసేపు పెట్టుకున్నా కూడా ఏం కాదు. ట్రై చేసి చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. చెప్పండి చూడండి, గోధుమ పిండి కానీ బియ్యపు పిండి కానీ ఏదైనా కానీ మనం పిండి జల్లెడ పట్టుకున్నప్పుడు ఇలా ఒక గ్లాస్లోకి వేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా తిప్పుకోవాలండి. ఇలా చేయడం వల్ల పిండి అనేది కింద పడకుండా ఉంటుందండి, మనకు పని కూడా తగ్గుతుంది. చూడండి ఎంత నీట్గా, ఎంత పిండి అయినా కూడా ఇలా మనం ఈజీగా జల్లెడ పట్టేయచ్చండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో, అసలు కొంచెం కూడా కింద పడలేదండి. ట్రై చేసి చూడండి. చెప్పండి, ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా, మనం ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చింటాయి, ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటిది ఒకటి బాక్స్ తీసేసుకొని అందులోకి కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం రాళ్ళ ఉప్పు వేసేసి ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా, ఒక కర్పూరం తీసి ఇలా నలిపి వేసేస్తున్నాను ఉప్పులోకి. ఇలా వేసుకున్న తర్వాత ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదండి, కంఫర్ట్ తీసేసుకొని, కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ సాఫ్ట్ టచ్ వేస్తున్నాను. కొద్దిగా సాఫ్ట్ టచ్ వేసిన తర్వాత ఇందులోకి నిమ్మ చెక్క, ఒక అర చెక్క నిమ్మ చెక్క ఉంటుంది కదా, అది మొత్తం ఇలా పిండేసుకుంటున్నాను. ఇలా పిండేసుకొని దీన్ని మనకిప్పుడు ఇది రెడీ అయిపోయింది. దాని క్యాప్ ఉంటుంది కదండి, దీనికి చాకుతో హోల్స్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా చాకు వేడి చేసి హోల్స్ చేసేసి క్యాప్ వేసేసి బాత్రూంలో పెట్టేసేయాలి. ఇలా బాత్రూంలో పెట్టినట్లయితే మనం బాత్రూమ్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఇది మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. బాత్ టిప్ చూద్దాము. మనము చపాతీలు చేస్తూ ఉంటాం కదా, చపాతీలు చేసేటప్పుడు మనం పదే పదే చేత్తో అయితే పిండిని తీసుకొని ఉండలుగా చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒక గ్లాస్ తీసేసుకోండి. గ్లాస్ తీసేసుకొని ఇలా గ్లాస్తో మనం ఇలా రౌండ్ లాగా ఇలా చేసామంటే చాలు, ఎంత నీట్గా ఉండ వచ్చేస్తుందో అసలుకి. ఇలా ట్రై చేసి చూడండి, ఎన్ని ఉండలైనా కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి ఇచ్చినా కూడా చేసేస్తారండి. ఇలా జస్ట్ ఇలా మనం ఇలా రౌండ్గా ఇలా చేస్తూ ఉన్నామంటే రౌండ్ బాల్ లాగా వచ్చేస్తుంది. మనం ఎంత సైజు కావాలంటే అంత చేసేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అలా చేసేసుకొని మనం పెట్టుకున్నామంటే పని సులువుగా అవుతుంది. మనము పిల్లలకు చూపించినా కూడా వాళ్ళు ఆడుతూ చేసేస్తారండి. ట్రై చేసి చూడండి. నేను కూడా అన్నీ ఇక్కడ ఇలానే చేసేసుకున్నాను. మీకు నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో స్టీల్ సింక్ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది క్లీన్ చేయాలంటే కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే రాగి పిండి కానీ ఇలా స్ప్రెడ్ చేసేసి తర్వాత కొంచెం షాంపూ వేసుకోండి. ఒక గ్రీన్ స్క్రబ్బర్ మీద కాస్త ఇలా షాంపూ వేసేసి కనుక మనం క్లీన్ చేసినట్లయితే క్లీన్గా అయిపోతుందండి సింక్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. కాస్త ఇలా తడి చేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే పిండి వేయడం వల్ల జిడ్డు కానీ అలాగే సింక్ మరకలుగా అయిపోయి ఉంటుంది కదా స్టీల్ సింక్, అలాంటప్పుడు నీట్గా క్లీన్ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నీట్గా అయిపోతుందండి. కాస్త ఇలా రుద్దేసి మనం వాటర్తో ఇలా వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోతుంది. ఎప్పుడే కానీ స్టీల్ సింక్లో హార్పిక్ మాత్రం వేయకండి, నల్లబడిపోతుంది. చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో కదా, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా మిక్సీ జార్లు కడిగేసి ఇలా బోర్లో వేసేస్తూ ఉంటాము. ఇలా బోర్లో వేస్తే అవి సరిగ్గా లోపల వైపు డ్రై అవ్వండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఏదైనా స్పూన్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఒక స్పూన్ తీసేసుకొని ఇలా పెట్టేసి ఇలా బోర్లో వేసేస్తే ఇలా గ్యాప్ ఉండడం వల్ల తొందరగా డ్రై అయిపోతుందండి. ఒక టమాటో తీసుకున్నాను, చిన్న సైజు టమాటో తీసేసుకొని ఇలా సగానికి ఇలా కట్ చేసేయాలి. తర్వాత ఇందులోకి పంచదార ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా పంచదార వేసేస్తున్నాను. కొంచెం ఇంత అయితే సరిపోతుంది. పంచదార వేసేసి దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి టమాటో మీదకి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో,
కాఫీ పౌడర్ కాస్త వేయాలి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, అది కొద్దిగా ఇలా వేసేసుకోవాలి కాఫీ పౌడర్ని. కాఫీ పొడి వేసేసిన తర్వాత దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి, ఇది దేనికంటే కొందరికైతే మెడ మీద నల్లగా అయిపోయి ఉంటుంది, మెడ చుట్టూ నల్లగా ఉంటుంది, అలాగే మోచేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర నల్లగా అయిపోయి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు ఫేస్ మీద కూడా దీన్ని స్క్రబ్ చేసేసుకోవచ్చు. ఫేస్ మీద కూడా నల్ల మచ్చలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇలా బాగా ఇలా స్క్రబ్ చేసేసుకోవాలి. ఇలా వారంలో 2-3 రోజులైనా ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే మెడ మీద ఉన్న నలుపు, అలాగే మోచేతుల మీద ఉన్న నలుపు కానీ, అలాగే మోకాళ్ళ మీద నలుపు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనం ఇలా అప్లై చేసేసి ఒక 1/2 అవర్ వదిలేయాలి. వదిలేసి కనుక మనం వాష్ చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది తొందరగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, టాల్కమ్ పౌడర్ కొద్దిగా వేసేయండి. మీ ఇంట్లో ఏ పౌడర్ యూజ్ చేస్తే ఆ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా డెటాల్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా డెటాల్ వేసేసుకొని ఇవి 3 బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది ఒక స్ప్రే బాటిల్లోకి అయితే వేసేసుకోవాలి. బాగా ఇలా కలిపేసుకొని ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా వేస్ట్ది, ఆ స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి. నేను ఇక్కడ ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకుంటున్నాను. తర్వాత ఈ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, వీటిల్ని కూడా మనము ఒక వేస్ట్ బాటిల్లోకి వేసి పెట్టేసుకున్నామంటే ఒక వారం రోజుల దాకా యూస్ చేసుకోవచ్చండి. ఈ వాటర్ ఏమి పాడవ్వవు. మనం ఇలా రెడీ చేసేసుకొని ఒక వాటర్ బాటిల్లో వేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది దేనికంటే మనం నైట్లో స్టవ్ అంతా కడిగేసి తుడిచిన తర్వాత ఈ వాటర్ని స్ప్రే చేసేయండి. ఇలా స్ప్రే చేసినట్లయితే ఇంట్లోకి బుద్ధింకలు కానీ బల్లులు కానీ ఏవి రావండి. మనము డెటాల్ యూస్ చేసి ఉంటాము, అలాగే పసుపు పౌడర్, టాల్కమ్ పౌడర్, ఇవంతా ఒక మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇంట్లో. అలాగే బుద్ధింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న నల్ల పురుగులు కానీ ఏవి రావు. ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. మీకు ఎక్కడెక్కడ బల్లులు కానీ బుద్ధింకలు వస్తాయనిపిస్తుందో అక్కడంతా ఇలా స్ప్రే చేసేయండి. నైట్లో స్టవ్ కాడ కానీ ఇలా సింక్ దగ్గర కానీ తిరుగుతూ ఉంటాయి కదా, మనకు సింక్లో కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇలా స్ప్రే చేసేయండి. ఇలా ఇక్కడ విండో కాడ కానీ ఎప్పుడే వస్తాయో, ఎక్కడెక్కడ బల్లులు కానీ బుద్ధింకలు వస్తూ ఉంటాయో అక్కడంతా స్ప్రే చేసేసుకోండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా ఇంట్లో, కూరగాయలు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి. అలాంటివి ఇలా చేతులకి ఇలా తొడిగేసుకోండి. ఇలా గాజులకైనా మీరు వేసేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో రబ్బర్స్ ఉంటాయి కదా, వేస్ట్ రబ్బర్స్, అవి కూడా వేసేసుకోవచ్చు. నేను ఇలా గాజులకైతే ఇలా ఫిట్గా వేసేసుకుంటున్నాను. ఇలా 2 చేతులకు కూడా వేసేసుకోవాలి. ఇది దేనికంటే మనము ఇప్పుడు చలికాలం కదండి, మనము గిన్నెలు వాష్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కరికైతే ఇప్పుడు ఆస్మా పేషెంట్లు కానీ, లేదంటే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకున్నప్పుడు కానీ ఈ చలికి అసలు గిన్నెలు కడగబుద్ది అవ్వదండి. అలాంటప్పుడు చూడండి, ఇలా కనుక మనం వేసుకున్నామంటే ఎన్ని గిన్నెలైనా కూడా ఈజీగా కడిగేసుకోవచ్చండి. చేతులు అనేవి కొద్దిగా కొంచెం కూడా మనకు తేమ అనేది అవ్వవు. ఎప్పుడైనా హెల్త్ బాగాలేకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇది అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. నైట్లో అయితే మనకు గిన్నెలు తోమాలి అంటేనే మనకు అసలు మనసు రాదండి. ఇలా ట్రై చేసి చూడండి, ఎన్ని గిన్నెలైనా కూడా ఈజీగా తోమేసుకోవచ్చు. చూడండి, చేతులు కొంచెం కూడా అస్సలు తేమ అనేవే లేదు కదా. ట్రై చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.